ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా యేసును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ నా కృపగలిగిన దేవుని హస్తం మిమ్మల్ని మీ పిల్లల మెండుగా దీవించునగాక. ఈ శుభవేళ మనం దేవునితో నడవడం అనేది ప్రారంభిస్తే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను పెద్దవాడిగా చెప్పగలిగిన మాట, లోకంలో పోకడు ఎరిగి చూసి ఉన్నారు కదా, దేవునితో నడవడం వలన దీవెనలు వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు లోకంలో నడిచాం కదా, దాని ఫలితం వాడు వీడైపోయాడు, వీడు వాడైపోయాడు అన్నాం. కొన్నిసార్లు డబ్బుతో నడుస్తాం. డబ్బు మన కళ్ళను మూత వేసి కన్నులు మూపించి చేయకూడని అక్రమాలన్నీ చేపించి నేర్పిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల సహవాసంలో పెడతాం. ఆ చెడు సహవాసంలో మనం కూడా పాడైపోతూనే ఉంటాం. ఇవన్నీ ఎరిగిన వాడు సహవాసం మొదలుపెట్టాడండి, వ్యాపారం దివాళా తీసింది. వాడు సహవాసం మొదలుపెట్టాడండి, త్రాగుబోతు అయిపోయాడు. ఈ మాటలు వింటుండగా బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను చెప్పగలిగింది ఏమిటంటే, మీరు జీవాధిపతిని యేసు వైపు తిరిగి, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మాటలు సత్యమై ఉన్నాయి, ఆయన ముందు నడిచే దేవుడుగా ఉంటాడు. ఆ విధంగా మీరు ముందు నడిచి ఆయన వెనక వెడితే మీ జీవితాలన్నీ దీవెనకరంగా ఉంటాయి. దేవునితో నడవగలిగితే మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 54 అధ్యాయం యెషయా గ్రంథం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, ఆయనతో ఉంటేనట జయకీర్తన ఎత్తి ఆనందపడుము. దేవునితో నడిచే వాళ్ళ జీవితాల్లో కొన్ని అననుకూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు కూడా వస్తాయి. కానీ జీవితంలో ప్రసవ వేదన పడనిదానా అంటాడు. ప్రసవ వేదన పడితే బిడ్డ కలిగితే ఆనందం వేరు. కానీ ప్రసవ వేదన పడనిదానా నిశ్చయముగా జయకీర్తన ఎత్తిపాడు. అంటే నీకు అసాధ్యమే, కానీ నేను నీకు సాధ్యం చేసి నీ జీవితంలో నవ్వు అనేది పుట్టదు. నీ పరిస్థితి అలా ఉంది అంటే ఆ యొక్క వ్యక్తి గర్భాన్ని ప్రసవ వేదన లేకుండా ఆనందాన్ని చూడలేదుగా. కానీ దేవుడు అంటాడు, నేనున్నాను కదా, సమస్తం సాధ్యం కలిగిన వాడిని. మరొక మాట అంటాడు, ఆయనతో మనం నడిస్తేనట మన గుడార స్థలాన్ని విశాలపరుస్తాడట. ఆ మాట జాగ్రత్తగా వినాలి. అంటే మన గుడారం కట్టుకోవడమే కష్టంగా ఉంది. ఓ ఇల్లు కట్టుకోవడం, కుటుంబాన్ని కట్టడం అంటే మనం ఎరుగుదంగా, కానీ దాన్ని విశాలపరచడం అంటే అనుకున్నంత తేలికైంది కాదు. అయితే దేవుడు ఏమంటాడంటే, నాతో నీవు నడవడం మొదలుపెట్టి నీ పరిస్థితులు దారుణంగానూ జరగనిగా ఉన్నా నేను నీ నోట జయకీర్తన ఉంచుతాను. రెండోది ఏంటంటే, నీ జీవితంలో నీ స్థలాన్ని నేను విశాలపరుస్తాను. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? కుడి ఎడమలకు వ్యాపిస్తావు. 3 మాటలు విన్నారుగా. ఒకటి జయగీతం, రెండవది విశాలపరచబడడం, అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? నీవు కుడి ఎడమలకు విస్తరిస్తావు. విస్తరణ, విశాలత, జయగీతం, ఈ 3 దేవునితో నడిచే వాళ్ళకు సాధ్యం. మీరు ఒక్కసారి ఈ గ్రంథమంతా చదవండి, ఈ వాక్యమంతా, అందులో అన్ని వివరాలు రాయబడ్డాయి. కనుక మనం వ్యక్తిగతంగా దేవునితో నడిచినప్పుడు ఎన్నడూ అయినా సరే నిన్ను దుఃఖంలోనూ కన్నీళ్ళలో ఉంచడు. ఏడుపు వస్తుంది, కానీ ఉదయాన నవ్వు వస్తుంది. సమస్యలు వస్తాయి, కానీ జయం వస్తుంది. రోగం వస్తుంది, కానీ విడుదల వస్తుంది. కరువు వస్తుంది, పోషణ జరుగుతూనే ఉంది. అంటే అన్నిట్లో ఒక జయకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుతో నడిస్తే. రెండోది ఏమిటో తెలుసా? నీకు ఆయన తప్పనిసరిగా నీ గుడార స్థలము, అంటే నీ నివాసం, నీ కుటుంబం, నీ భక్తి, నీ వ్యక్తిగత జీవితం, దాన్ని విశాలపరుస్తాడు అంటున్నాడు. అంటే దేవుని ఆలోచన ఏమిటంటే, నువ్వు విశాలపరచబడాలి, కానీ ఎప్పుడు వేసిన చోట ఉండే అనుభవం కాదుగా. 3వ మాట ఏమిటో తెలుసా? నీవు కుడి ఎడమలో వ్యాపిస్తావు. అంటే 2 దిక్కులు నీ వశం చేస్తున్నాడు. ఎంత చక్కని మాట అండి. మరి మనుషులతో నడిచావు, ఎంత విస్తరించావు? డబ్బుతో నడిచావు, ఎన్నిసార్లు అవమానాలు పొందావు? వ్యసనాలతో ఉన్న వాళ్ళతో తిరిగావు, ఆ సహవాసంలో నువ్వేం సాధించావు? ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నాను, ఈ 3 దీవెనలు మీరు దేవునితో నడవడం మొదలుపెట్టాక మీకు కలుగునగాక. అవి అనుభవిస్తే నోటి నిండా నవ్వుండి పాడబాటం మామూలు విషయం కాదుగా. కనుక ఈ రోజైనా ఈ మాటలు విని
ఇంతకాలం లోకంతో సహవాసం చేశానయ్యా, ఇక నీతో నడుస్తాను, నీతోనే నేను నడవాలనుకుంటున్నానని తీర్మానం చేశాను. ఎద్దకు రా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగా ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం బిడ్డల జీవితం విశాలపరచబడి ఆశీర్వదించబడాలి. పరీక్షల్లోనూ, ప్రార్థనలోనూ, వివాహాల విషయంలోనూ, కష్టార్జిత విషయంలోనూ, సమాధాన సంతోషాలు మేలు చేసి కుటుంబమంతా రక్షణలో సాగడానికి మేలు చేయమని, బలహీనలో బలపరచబడాలి, కృపచేత నడిపించబడాలి. యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.